నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి అందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారు ఈరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు ప్రేక్షకులకు తెలియచేయండి. 12/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:06. తిథులు త్రయోదశి ఉదయం 9:11, నక్షత్రం మఖ రాత్రి తెల్లవారుజాము 4:05 వరకు. యోగాలు సుకర్మ మధ్యాహ్నం 1 వరకు. కరణము తైతిల ఉదయం 9:11 వరకు, భవ రాత్రి 9:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:07 నుంచి 1:37 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుంచి 12:07 వరకు. యమగండం ఉదయం 7:37 నుంచి 9:07. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుంచి 12:31. అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 1:30 నుంచి 3:14. వర్జం మధ్యాహ్నం 3:10 నుంచి 4:53. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి చూద్దాము. అశ్విని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి కార్యక్రమాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకున్నవి సాధించడానికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ఏదన్నా ఒక కార్యక్రమం చేయడానికి మీరు పూనుకున్నా కూడా దానికి సంబంధించి ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం లాంటిది ఉంది. ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన విషయాలలో వారికి ఏదైనా బహుమానాల రూపంలో మీరు ఏదైనా బహుమానాలు ఇవ్వడానికి ఖర్చులు పెట్టడానికి కానీ, లేకపోతే సంతానం యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది కనుక వారి యొక్క విద్యా నిమిత్తం కానీ, వారి యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు కొనడానికి కానీ, వారి యొక్క విద్యకు సంబంధించిన విషయాల్లో మొదలైన వాటి కొరకు ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఏ ఖర్చు అయినా కూడా మీకు దాంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది కనుక ఆ విషయంలో మీరేమీ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తూ చాలా ఆనందకరంగా ఆ రోజును గడపడానికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? కృత్తిక రోహిణి మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యకలాపాలు, అంటే ఏదైనా వృత్తిరీత్యా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో అది చాలా వరకు రెస్పాన్సిబిలిటీస్, అంటే బాధ్యతలతో కూడి ఒత్తిడితో కూడి అధికమైన శ్రమ ఉన్నప్పటికీ కూడా అది మీకు కొత్త అవకాశాలు సృష్టించడానికి అవకాశం అయితే ఒకటి కనబడుతుంది. దాంట్లో ఆర్థికపరమైన విషయాలు ముఖ్యంగా మీకు ఆదాయం పెంచే విధంగా, అలాగే మీరు ఆల్రెడీ ఉన్న ఉద్యోగంలో కానీ, లేకపోతే మీకు ఇంకేదైనా కుటుంబానికి సంబంధించిన వృత్తి ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆదాయపరమైన విషయాలు చాలా చక్కగా మీకు అభివృద్ధికరంగా ఉంటాయి. ఒకటి. రెండోది, సంతానం యొక్క విద్యాపరమైన విషయాలు, వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే విదేశాల్లో ఉండే మీ ముఖ్యులు, అంటే ఎవరైనా మీ యొక్క ఆత్మీయులు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ విదేశాల్లో ఉన్నట్టయితే వారితో మీరు ఈ రోజున వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో దానికి వారి యొక్క సహాయ సహకారాలు ఎలా కోరుకుంటున్నారు అన్న విషయంలో వారి యొక్క సహాయ సహకారాలను కూడా పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఈ రోజున ఆశించిన పనులన్నీ కూడా చాలా త్వరగా జరగడం, ఎక్కువ శ్రమ లేకుండానే ఏదైతే చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ విషయంలో వ్యక్తుల సహకారం ఆటోమేటిక్గా మీకు లభించడం అనేది, అది కూడా మీకు మీ మీద మీకు వ్యక్తిగతంగా ధైర్యం, నమ్మకం మొదలైనవి పెరగడం అనేది, మీ యొక్క స్కిల్స్ అన్నిటినీ కూడా మీ యొక్క కొత్త వృత్తిలో ప్రవేశపెట్టి దాంట్లో మంచి అభివృద్ధి చేయడానికి వృత్తి చేసే ప్రదేశాలలో మీ కొత్త నైపుణ్యాలని ప్రవేశపెట్టి తద్వారా మీరు కొంత పేరు ప్రఖ్యాతలు సాధించే విధంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. విద్యార్థులకి సైతం విద్యాపరమైన విషయాలలో అత్యధికంగా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అంటే వారి యొక్క నైపుణ్యాలు కానీ, రాత స్కిల్స్ కానీ, చదువుకునే సందర్భంలో ఏదన్నా
పరీక్ష రాస్తుంటే పరీక్ష సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కానీ డిస్ట్రాక్షన్స్కి వెళ్లకుండా వీలైనంత వరకు బుర్రనంతా కూడా చదువు మీదే పెట్టి ముందుకెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎదురు చూస్తున్న వార్తలు కానీ ఎదురు చూస్తున్న ఆదాయానికి సంబంధించిన విషయాలు కానీ కొంతవరకైనా మెరుగుపడే అవకాశం లాంటిది మొట్టమొదటిగా కనబడుతోంది. ఆర్థికమైన విషయాల్లో పెద్దల సహకారం, అంటే ఇప్పటిదాకా ఏదన్నా ఆగుతూ వచ్చినది ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవడం, ఆర్థికంగానే కాకుండా కుటుంబ వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యులతో మీరు ఈ రోజున కొంత చర్చించి ఆర్థిక సంబంధమైన విషయాల్లో వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మాత్రం కమ్యూనికేషన్లో ప్రాబ్లం రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులకు అది వేరే రకంగా అపార్థానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగతంగా నమ్మకం పెరగడం, ధైర్యం పెరగడం, చాలా స్పాట్లో అంటే వెంటనే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండడం, అలాగే మీ యొక్క ఆలోచనల కొరకు అంటే అభివృద్ధికరంగా చేయడానికి మీ వృత్తిపరమైన విషయాలు కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి మీరు చేసే కార్యక్రమాల్లో కానీ వాటికి సంబంధించిన విషయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు కాకపోయినప్పటికీ ఆర్థికంగా చాలా రకాలైన ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంది. బిజినెస్ వ్యవహారాల్లో కూడా అంటే ఇంతకుముందు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టినా కూడా లేకపోతే దాని మీద మీరు ఏదైనా ధనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అవన్నీ కూడా చక్కగా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం లాంటివి ఉన్నప్పటికీ కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపార అభివృద్ధి విషయంలో కానీ రావాల్సిన లాభాల విషయంలో కానీ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఆర్థికమైన విషయాలలో కొంత ధనం అనేది అధికంగా ఖర్చు అవుతుంది. అలాగే కుటుంబానికి మీ యొక్క బంధువర్గం రావడం, అలాగే శారీరక శ్రమ అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గుతుంది. అకారణంగా వ్యక్తులతో వివాదాల్లోకి వెళ్లకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందు ఆ విషయంలో ఒకటి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తిగతంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క వారందరితో కలిపి మీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేస్తున్న ప్లాన్స్ ఏమైనా ఉన్నట్లయితే పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో అది ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారు ఈరోజు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వారికి ఈ రోజున ఆశించిన ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలని చాలా స్పీడ్గా జరిగిపోవడం, అనుకోని వ్యక్తుల సహకారం అనేది లభ్యమవ్వడం, గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, అలా పలుకుబడి కలిగిన స్త్రీలు మొదలైన వారందరి యొక్క సహాయ సహకారాలతో ఆశించిన పనులు చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ స్త్రీలతో విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే మీ శక్తియుక్తులు పెరుగుతాయి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆగుతూ వచ్చిన పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి, విజయం రావడానికి అవకాశం అనేది ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. వృశ్చిక రాశిలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలు, వృత్తిలో ఎక్కువ శ్రమ, అలసట మొదలైనవి చాలా వరకు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల ఎంత శ్రమ అయినా కూడా మానసిక అలసట అనేది లేకుండా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తి విషయంలో
మీకు ఎవరన్నా అంటే మీ కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా జీవిత భాగస్వామిని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అంటే వృత్తి మార్పు గురించి కావచ్చు, వృత్తిలో కొత్త వ్యక్తుల్ని సంప్రదించేటప్పుడు కావచ్చు, దేనికైనా జీవిత భాగస్వామితో సంప్రదింపులు చేయడం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఆకస్మికంగా కొంత స్థానచలనాలకు సంబంధించిన వార్తలు కానీ, లేకపోతే స్థానచలనం ఎక్కడికన్నా పెడితే ఎలా ఉంటుందన్న విషయంలో మీగ్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఇవన్నీ ధనస్సు రాశి వాళ్ళ దాంట్లో మనం చూడొచ్చు. అయితే వీరికి ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించి ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక కోసం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయాణాల్లో అనుకోని ఆటంకాలు లాంటివి ఏర్పడడం, లేకపోతే ఎవరినైనా కలవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నా అది కూడా కొంత అసంతృప్తిని కూడా, అంటే ఎవరైనా కలవడానికి మీరు వెళ్ళడానికి చేసిన ప్రయత్నాల్లో అక్కడ వ్యక్తి ఆ సమయానికి లేకపోవడము, లేకపోతే ప్రయాణ సమయంలో మీకు కొంత చికాకులు లాంటివి ఎదురవడము మొదలైన వాటికి ఆస్కారము. దాంతోపాటుగా మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ఒకటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ఆస్కారం ఉంది. అలాగే వాహనాలు నడిపేవారు మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వాహనాలకు సంబంధించిన ఇబ్బందులు అనేవి లేకుండా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఒకటి. అలాగే అనుకోని వ్యక్తుల వల్ల కొంత మీ యొక్క ప్రయాణాలు వాయిదా పడ్డము, ఎవరన్నా సడన్గా ఇంటికి రావడం వల్ల మీ యొక్క ప్రయాణాన్ని ఆపుకోవాల్సిన పరిస్థితులు రావడము, అలాంటి వాటికి అవకాశం ఒకటి. అలాగే చేయవలసిన పని సమయానికి చేయలేకపోవడం వల్ల కూడా అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే వృత్తిలో కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడాలి. అయినప్పటికీ కూడా మీకు చాలా మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా మీ యొక్క భాగస్వామితో కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకొని ఆ కార్యక్రమాలని కూడా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ధైర్యం పెరుగుతుంది, పరాక్రమం పెరుగుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ అది వాయిదా పడుతున్న మధ్యవర్తిత్వంలో కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా దాన్ని మీరు సంకల్ప సిద్ధితో ఈ రకంగా మీ యొక్క ధైర్యంతో అలాంటి వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వీరికి ఏదన్నా సాంఘిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే మైత్రి సంబంధాల విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దాంట్లో మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అంటే ఎవరినన్నా ఏదన్నా సహాయం మీరు ఇంతకుముందు అడిగినట్లయితే ఆ సహాయం విషయంలో మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఏ రకంగా ఉన్నాయన్న వాటికి సంబంధించి ఈ రోజున చర్చలు జరపడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. ముఖ్యమైన విషయాల్లో బద్దగించకుండా, వాయిదా వేయకుండా మీరు కొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలతని మీకు చూపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో పెద్దల సహకారాన్ని, ముఖ్యంగా మీరు కోరుకునేది ఎవరన్నా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం మొదలైన వాటితో మీరు ఆశించినట్టుగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కొంతవరకు అనుకూలతను చూపిస్తున్నాయి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉందమ్మా? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదైనా ముఖ్యంగా ఏదైనా ఒకటి చేద్దామనుకుంటూ ఇవాళ మొదలుపెట్టిన కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు ముఖ్యులైన మీ ఆత్మీయులు అంటే ముఖ్యంగా సోదరి వర్గంతో మీరు కొంత చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం అనేది, అలాగే మీ ఆలోచనలన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం అనేది, ఏం చేసినా కూడా అంటే ఖర్చులు అయినా లేకపోతే పూర్వపు రుణాలు తీర్చిన, రోగనిరోధక శక్తిని పెంచుకున్న వాటికి సంబంధించిన ఖర్చులు అవుతున్నప్పటికీ కూడా న్యాయానికి సంబంధించిన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు
మొదలైనవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మీ తెలివితేటలు, మీ కమ్యూనికేషను, మీ ఆలోచన సరళి ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడుతూ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీరు చాలా చక్కగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. దాంట్లో మీకు ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 12 రాశుల వారు కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా గణేశుడికి సంబంధించిన శ్లోకాలు, అలాగే ఆయనకి సంబంధించిన నామాలు, దానికి సంబంధించిన అష్టోత్తరాలు లాంటివి ఉంటే అవి కూడా వినడం లాంటివి ఇవన్నీ చేయడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అవకాశం ఉన్నట్లయితే గణేశుడు కానీ లేకపోతే కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలకు కానీ వెళ్ళినట్లయితే అది కూడా అన్ని విధాల అభివృద్ధి పరంగా ఉంటుందని మనం ఒకటి గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటో ప్రేక్షకులకు తెలియచేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం సాధారణంగా విద్యార్థులకి ఏదైనా పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది, మేము చదువుకోవాలంటే మాకు ఇంట్రెస్ట్ రావటం లేదు, బుక్ పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది అనుకుంటున్న విద్యార్థులకి సంబంధించి అసలు అలాంటి సమస్య కనుక ఉంటే దాన్ని ఏ రకంగా అధిగమించవచ్చు అన్న విషయం మీద చిన్న చిన్న టిప్స్ అనేవి కొన్ని ఈ రోజున మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. మొట్టమొదట చాలామంది పుస్తకం పట్టుకొని చదవడం మొదలుపెట్టంగానే వాళ్ళకి ఇమీడియట్గా అప్పటిదాకా రాని నిద్ర వస్తుంది అన్న భావనకి మొట్టమొదటి పరిష్కారంగా ఏం చేయాలంటే వాళ్ళు దాని మీద ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించి కొన్నిసార్లు మనకి ఇష్టం లేని సబ్జెక్ట్ చదువుతున్నా, దాంట్లో పెద్దగా ప్రాస్పరస్గా అనిపించట్లేదన్న భావన నుండి సబ్జెక్ట్ చదువుతున్నా మనకు ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అలాంటి ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశాలు కొందరి విషయంలో ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆ విషయంలో ఏం చేయాలంటే మనం చదువుతున్న పుస్తకాన్ని కొంత, అంటే ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నామో దాన్ని కొంతసేపు పక్కన పెట్టి మనకి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే, అంటే ఎవరికన్నా సైన్స్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి, ఎవరికన్నా అనుకోకుండా సోషల్ అంటే ఇంట్రెస్ట్ అయితే కొంతసేపు సోషల్ పుస్తకం, సోషల్ టెక్స్ట్ బుక్ చదివినట్టుగా, అలాగా మీకు బాగా ఇష్టం కలిగిన టెక్స్ట్ బుక్ ఇది కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ ఏది ఉందో అది కొంచెం సేపు దాన్ని చూడడం వల్ల కొంత ఈ రకమైన సమస్య నుంచి బయటపడడానికి మనకి ఆస్కారం అనేది ఉంటుంది. అంటే నిద్ర అనే దాన్ని అధిగమించడానికి. అలాగే రెండోది ఏంటంటే ఎక్కువగా నిద్ర అనే ఫీలింగ్ వస్తున్నప్పుడు ఏం చేయాలంటే వ్యక్తి వీలైనంత వరకు అక్కడ తనకి అప్పటిదాకా చదివి ఆపేసిన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే కొంతసేపు దాన్ని ఆపేసి ఒక్కసారి దాన్ని రికాల్ చేసుకోవాలంటే రికలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటి నేను ఇప్పటిదాకా ఏం చదివాను, అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులకి నిద్రాభావం రాగానే రికలెక్ట్ చేసుకుంటూ నేను ఇది చదివానా, దీంట్లో ఎంతవరకు చదివాను, దీంట్లో ఎంతవరకు నాకు వచ్చింది, ఈ స్టెప్స్ ఎలా నేను చేసుకున్నాను అని మైండ్లో అంతా తనకిగా తాను ఒకసారి రికలెక్ట్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. అది రెండో పద్ధతి. అంటే అలా రికలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంత నిద్రాభావన అనేది వ్యక్తికి తొలగిపోతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇష్టమైన పుస్తకం చదివి కొంతసేపు నిద్రను అధిగమించడం. రెండోది ఈ రకంగా వెంటనే ఇమీడియట్గా రికాల్ చేసుకోవడం. మూడోది వచ్చేసప్పటికి రిసైట్. అంటే ఎలాగంటే మనం చదివేటప్పుడు ఏమవుతుందంటే నిద్రాభావన చాలామంది పిల్లలకి లోపల చదువుకోవడం అలవాటు ఉంటుంది, ఏదైనా కళ్ళతో చదువుతూ ఉంటారు. కాబట్టి నిద్ర అనేది రాగానే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఫీలింగ్ రాగానే బుక్ పట్టుకోగానే కొంతసేపు పైకి చదివినట్టుగా, అంటే లౌడ్గా గట్టిగా చదవగానే ఏమవుతుందంటే ఆ నిద్ర అనే ఫీలింగ్ని వాళ్ళు కొంతవరకైనా అధిగమించడానికి అవకాశం అనేది ఒకటే ఏర్పడుతుంది. ఇక నాలుగోది ఏం చెప్తారంటే ఇప్పుడు నిద్ర అన్న ఫీలింగ్ వచ్చేసినప్పుడు ఇమీడియట్గా బుక్స్ కొంతసేపు పక్కన పెట్టి కొంతసేపు చెవులు నిలయేలా అనుకున్న డ్రాప్ చేసినట్టు, లేకపోతే అంటే దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగుండేట్టుగా అలా చేయడం బట్టి ఏమవుతుందంటే కొంత వ్యక్తికి తనలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి చదువుకోవడానికి వీలుగా జస్ట్ ఊరికే ఇలా అనుకోవడం అనేది కొందరు చేస్తారు. అలాగే దాంతోపాటుగా మరీ ఎక్కువ నిద్రాభావన కలిగినప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా లేచి చల్లటి నీళ్ళతో కళ్ళు తుడిచేసుకొని కొంతసేపు కళ్ళు తుడుచుకొని, అది దానివల్ల ఏముందంటే ఎప్పుడైతే వాటర్ కళ్ళకి తగులుతుందో ఆ నిద్ర అనే ఫీలింగ్ని మనం అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే ఏం చేయాలంటే లేచి కొంతసేపు బయట అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు ఉన్న ప్రదేశాన్ని నుంచి కొంచెం లేచి కొంచెం ముందుకెళ్ళి అవకాశం ఉండి కిటికీలు అవన్నీ ఉన్నట్లయితే వాటిని కొంతసేపు ఓపెన్ చేసి కొంచెం న్యాచురల్ ఎయిర్ పీల్చినట్టు చూసినట్టు కొంత మైండ్ని
ఇలా చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఉన్న చోటు నుంచి లేచి 4 అడుగులు వేసి ముందుకు వెళ్ళి ఇలా కళ్ళు తుడుచుకొని ఇవన్నీ చేయడం బట్టి ఏమవుతుందంటే ఆ నిద్ర అన్న భావనను కూడా అధిగమించేయచ్చు అనమాట. కాబట్టి అది ఇంకో రకంగా కూడా మనం ఇలా భావించవచ్చు. ఇంకా చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే సాధారణంగా నిద్ర అనేది ఎప్పుడవుతుంటే రూమ్ అంతా కూడా డల్గా అయిపోయి, అంటే చిన్న బెడ్ లైట్ పెట్టుకునో చిన్న టేబుల్ లైట్ పెట్టుకునో తక్కువ స్థాయి లైట్ పెట్టుకొని చదువుకునేటప్పుడు కూడా చుట్టూ వాతావరణం ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో వీళ్ళకి కూడా ఆటోమేటిక్గా నిద్ర అనే ఫీలింగ్ లాంటిది వస్తుంది. కాబట్టి అలాంటి ఫీలింగ్ రాగానే మనసులో ఒక లైట్ని మనం ఇమాజిన్ చేసుకోవడం, లేకపోతే లైట్ ఉన్నట్టు డే టైంలో చదువుతున్నట్టుగా పర్సెప్షన్ ఆ రకంగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం, లేకపోతే ఒకసారి లైట్ వేసి పెద్ద లైటు ఇలా చేయడం బట్టి కూడా ఆ రకమైన సమస్యని అధిగమించవచ్చు. ఇక లాస్ట్ది ఏంటంటే వీలైతే వాకింగ్, అంటే ఉన్న ప్రదేశం నుంచి లేచి కొంచెంసేపు బయటకు వచ్చేసి అటు ఇటు నడిచినట్టు అలాగా చేయడం బట్టి కూడా, అంటే బ్యాక్కి ఒక 4-5 అడుగులు వెనక్కి వేసినట్టు నిద్రను అధిగమించడానికి అనమాట, ఆ ఫీలింగ్ని అధిగమించడం. ఈ రకంగా ఇవన్నీ చేసుకుంటూ రావడం బట్టి ఆ నిద్ర అనే ఫీలింగ్ని ఒకటి అధిగమిస్తారు. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనకి ఇష్టంగా మనం ఎలాగైనా సరే చెయ్యాలి ఒక పని అనుకున్నప్పుడు మనం నిద్రను అధిగమించగలం. అయినా సరే నిద్ర అనేది మనకు వస్తున్నట్టయితే నిజంగానే ఎన్ని చేసినా కూడా మనకి ఆ నిద్ర అనే ఫీలింగ్ వస్తుంది అంటే ఎందుకైనా బెటర్ కొంచెం సేపు మనం రెస్ట్ తీసుకొని, మనసులో మనం రెస్ట్ తీసుకునే ముందే ఖచ్చితంగా మనం సర్టెన్ టైం ఒక 1/2 అవర్ తర్వాతనో 1 అవర్ తర్వాత నేను లేవాలి, లేచి నేను చదువుకోవాలన్నట్టుగా గట్టిగా మనసుకు కమాండ్స్ ఇచ్చుకోవడం బట్టి కూడా దాన్ని అధిగమించవచ్చు. కాబట్టి కొంతసేపు అలా రెస్ట్ అవసరం అనుకున్నప్పుడు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ వీలైనంత వరకు ప్రతిసారి కూడా పిల్లలు కామన్గా ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే నేను చదువుకోవడానికి బుక్ తీయగానే నా నిద్ర వచ్చేస్తుంది, అప్పటిదాకా రాని నిద్ర వస్తుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కూడా తగ్గిపోతున్నట్టు మనం అనుకోవచ్చు కొందరి విషయంలో. కాబట్టి వీలైనంత వరకు మనం ఈ రకమైన చిన్న చిన్న టెక్నిక్స్, ఇష్టమైన బుక్ చదివిన దగ్గర నుంచి లేచి వాకింగ్ చేసినట్టు బ్యాక్వర్డ్ వాకింగ్ ఇలా అలాంటివి కొంతసేపు చేసినా ఆ రకమైన ఫీలింగ్ని అధిగమించవచ్చు. దానివల్ల ఫస్ట్ ఇవేవి ఎలా ఉన్నా కూడా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఒకటి పెట్టుకుని నేను చదువుకుని ఎలాగైనా దాంట్లో నేను ఫస్ట్ అన్నీ చక్కగా నేను రాయగలుగుతాననే ఇవన్నీ కూడా వీటిని మనసులో ఎప్పటికప్పుడు మన్నం చేసుకుంటూ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకొని చక్కగా రాసి ఎగ్జామ్స్ అన్నీ కూడా బయటికి రావడానికి ముందు ఇవన్నీ చిన్న చిన్న అవరోధాలు, నిద్ర రావడం కానీ తాత్కాలికం, కాబట్టి వీటిని అధిగమించడం అనేది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి చిన్న చిన్న టిప్స్ లాంటివన్నా పాటించినట్లయితే నిద్ర అనేదాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.